చేవెళ్ళ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ మీద చాలా వెహికల్స్ పోతున్నాయి. పక్కన చూస్తే ఒక చిన్న లేక్ ఉంది, అక్కడ కొంతమంది ఆడుకుంటున్నారు కూడా. సో ఈ లేక్ దగ్గరికి పోవడానికి ట్రై చేద్దాం. సరేనా, తెలిసి ఇప్పుడే ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక రాస్తా అయితే ఉంది, ఇది లేక్ దగ్గరికి తీసుకుపోతుంది అనుకుంటున్నా. సో చూద్దాం, ఓకేనా. అయితే ఇక్కడికి వచ్చినాం, అటు పోవాల్సి వస్తుందేమో. అయితే ఇక్కడ అన్ని గులాబీ చెట్లు ఉన్నాయి గైస్, వండర్ఫుల్ ఉన్నాయి తెలుసా. చూడండి, అన్ని గులాబీ పూల చెట్లు ఇవన్నీ. ఇదిగో ఇదిగో ఇవన్నీ అవే. దాదాపు ఒక 300 చెట్ల కన్నా ఎక్కువనే ఉంటాయి పూలు, గమనిస్తున్నావా. ఇవన్నీ అవే. అది ఇక్కడ కంది పొలం కూడా ఉంది. పద, పొలం కాదు, చెట్టు ఉంది అంతే, కంది చెట్టు ఉంది. ఎస్, కంది చెట్టు, కంది కాయ కూడా ఉంది దీనికి. ఇంకా ఫుల్ కాలేదు, ఇక్కడ 2-3 ఫుల్ అయినాయి. తీసుకుందాం. ఇక్కడ ఒక స్కూటీ ఉంది, అడుగుదాం. కుక్క పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. బేసిక్గా మన వాగు అక్కడ ఉన్నదంట. అయితే ఇక్కడ గులాబీ పువ్వుల చెట్లు, జామ చెట్లు, అవి ఇవి భలే ఉన్నాయి. వీటిని తీసుకుపోయి అమ్ముకుంటావా. ఇవన్నీ జామ చెట్లు. చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఇంకా పెద్దగా కాలేదు. ఇక్కడ చూస్తే చిన్న కాయ, ఇగో చిన్న కాయ, చిన్న చిన్న చెట్లు. దాదాపు ఇవే ఒక 100-150 చెట్లు ఉన్నాయి, జామ చెట్లు. అండ్ ఇక్కడ చూస్తే గులాబీ పువ్వుల చెట్లు. ఫ్యాబులస్ ఉన్నాయి ఇవి. అండ్ చాలా కామ్గా ఉంది ఏవి అంతా. అక్కడ మనకు ఒక వాగు ఉండాలా, పోదాం పద. సో గైస్, మనం వచ్చేసాము, వాగు దగ్గరకు వచ్చేసాము. వావ్, ఎంత బాగుంది ఇది. ఫ్లో చూడండి, వాటర్ ఫ్లో అద్దైపోయింది. వాటర్ ఫ్లో వావ్, నెక్స్ట్ లెవెల్ ఇది. కానీ దిగడానికి ఆప్షన్ లేదు ఇక్కడ. కొంతమంది ఆడుకుంటున్నావా, ఇట్లా ఉంది. కానీ వచ్చే ప్రాసెస్లో మొత్తం చాలా కామ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ అన్నీ గులాబీ అండ్ జామ చెట్లు.